ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ అట. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్య పథకాలపైన దిశానిర్దేశం చేయబోతున్న రేవంత్ రెడ్డి. ప్రతిరోజు పేపర్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అండ్ మిగతా వాటి గురించిన చర్చ ఎందుకు వస్తుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనం ఎక్కువగా పథకాల గురించి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి అనగానే మనకు ఆలోచన రావాలి, దరిదాపుల్లో ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయని మనకు ఆలోచన రావాలి. ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. రేపు హైదరాబాద్లో ఇంకో సంవత్సరం అయితే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇట్లా రాబోయే 1 year కాలం అంతా ఎలక్షన్ సీజనే. సో కాబట్టి ఇప్పుడు ఈ స్కీమ్స్ మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఈ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రైతు భరోసా, ఎందుకంటే ఇవి నగదు బదిలీ పథకాలు, డైరెక్ట్గా ప్రజలకు చేరువయ్యే పథకాలు కాబట్టి. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి, గ్రామస్థాయి ఉద్యోగులకు నెల నెలా వేతనాలు. సమీక్షలో సీఎం. 15వ తేదీన ఢిల్లీకి సీఎం. 2021-23 వరకు దావోస్ పర్యటనట. సో నిన్న రివ్యూ జరిగినట్టుంది, పంచాయతీరాజ్ పైన సమీక్ష జరిగిందట. ఇవాళ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతున్నారట. ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పైన వారికి దిశానిర్దేశం చేస్తారు. మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇవ్వాలని కేబినెట్ కూడా తీర్మానించింది. అమలుపైన ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనిపైన విస్తృత ప్రచారం కోసం గ్రామ సభలు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉన్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయాల్సి ఉన్నది. జిల్లాల వారీగా కలెక్టర్లను ఇందులో భాగస్వాములను చేసే వీలున్నది. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4,50,000 ఇండ్లను పంపిణీ చేయాలి అని నిర్ణయించింది. అర్హుల ఎంపిక కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల యాప్ తీసుకొచ్చింది. రాష్ట్రం మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చినాయి. జిహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 95% సర్వే ముగిసింది. సంక్రాంతిలోపు జిహెచ్ఎంసీ మినహా మిగతా 32 జిల్లాల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి. తర్వాత గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. ఇందిరమ్మ కమిటీలు కూడా ఇందులో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నాయి. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులు కూడా స్వీకరించింది. అర్హులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఆదేశాలు జారీ చేశారు. సో అండ్ దాంతోపాటుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెల నెల ఇక వాళ్ళ అకౌంట్లో జీతాలు వేయాలన్న ఒక నిర్ణయం కూడా తీసుకున్నారట. అండ్ ఇదే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఎక్కడో ఒక వార్త చూసినా, వీళ్ళేమో అంతా అయిపోయింది 95% అయిందని ఏదో రాసినారు. ఇగో ఆన్లైన్ నమోదులో సమస్య, ఇందిరమ్మ ఇంటికి అవస్థ. ఆడేం రాసిండు? 95% అయిపోయిందని రాసిండు. ఈడనేమో అవస్థ అని రాసిండు. సర్వే రావట్లేదంటున్న దరఖాస్తుదారులు ప్రజాపాలన రసీదులతో అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారట. చూడండి, ఒక గవర్నమెంట్ ఇచ్చే ఒక 5 లక్షల రూపాయల కోసం, ఇందిరమ్మ ఇల్లు కోసం ఎంతగా అవస్థ పడుతున్నారు ప్రజలు. ఆత్మగౌరవ సమస్య ఇది. ఆల్రెడీ మీరు ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తీసుకుంటారు. 80 లక్షలు ఉన్నాయా లేవా, మరి ఇంతమంది అప్లై చేసుకున్నారని ఇంటింటికి పోయి సర్వే చేస్తున్నారు. ఆ సర్వే సక్క జరుగుతలేదట. ఇగో ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన చిప్ప లక్ష్మి 2023 డిసెంబర్ 28వ తేదీన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేశారు. అధికారులు ఆమెకు రసీదు అందించారు. కానీ ఆ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ యాప్లో నమోదు కోసం సర్వేయర్ తమ వద్దకు రాలేదంటున్నారు. తనకు సొంత స్థలం ఉందని సర్వే చేయడం లేదని ఆమె వాపోతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని ఎమ్లోన్పల్లికి చెందిన సువర్ణ
ప్రస్తుతం గుడిసెలో నివసిస్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా 2024 జనవరిలో వివిధ పథకాలకు ఆమె దరఖాస్తు చేశారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు ఇచ్చిన రసీదులో ఉన్నది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో మీ పేరు నమోదు కాలేదని, యాప్ సర్వేలో వివరాలు పొందుపరచడం కుదరదని సర్వేయర్ అధికారులు చెబుతున్నట్లు ఆ సువర్ణ చెప్తున్నారట. ఎంత ఘోరం ఇది మరి. ఇష్యూస్ని మీరు ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు యాప్ పెట్టింది ఎందుకు? టెక్నికల్గా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోద్ది అన్న ఉద్దేశంతో యాప్ పెట్టి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మరి యాప్ పెడితే ఇంకా సమస్యలు ఏడి అన్నీ ఉంటుండే. ఇది మాన్యువల్గా కూడా మీరు కాదు కదా. ఏం చేసి ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లో అన్నీ నమోదు చేయలేదట. మరి ఏడికి పోయినాయి అన్నీ? ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల వీళ్ళు ఆ ఎంట్రీ చేసినవి మాత్రమే ఈ యాప్లో చూపిస్తాయి, మిగతాయి చూపించట్లా. ఆ చూపించని వాళ్ళు లబోదిబం అంటున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను పూర్తి స్థాయిలో ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో పేదలు లబోదిబం అంటున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తుదారుల ఇంటికే సర్వేయర్లు వెళ్ళి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 80,54,554 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించింది. మొదటి విడతలో సొంత స్థలమున్న దరఖాస్తుదారుల్లో నిరుపేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. కేవలం ఆన్లైన్లో నమోదైన దరఖాస్తుదారులనే సర్వేయర్లు పరిశీలిస్తున్నారు. ఇట్లా ఆన్లైన్లో నమోదు కాకపోతే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారట. గవర్నమెంట్ ఆలోచించాలి, దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో నమోదు కాకపోయినా వాళ్ళ చేతిలో రసీదు ఉన్నది కదా, ఆ రసీదు చూసి ఇమీడియట్గా ఆన్లైన్లో నమోదు చేయాలా, లేకపోతే మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఇచ్చి ఇమీడియట్గా నమోదన్నా చేయాలి. ఒకవేళ అప్లికేషన్ పోయిందనుకుంటే ఎట్లా పోద్ది అయినా కూడా. సో ఇట్లా ఎలక్షన్ సీజన్లో మొత్తం దీని మీద ఫోకస్ చేసిరు వీళ్ళు, ఈ పథకాల మీద.